మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటు లగసిటీ శ్రీనివాసులు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ పిటిషన్లపై విచారణ జరిపారు. కేసులో ప్రతివాదులైన కేటీఆర్ రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రిటర్నింగ్ అధికారి చేరుస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల కేటీఆర్ దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన కొడుకు కె హిమాన్షు పేరిట ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తనపై భార్య, మైనర్ కుమార్తె మాత్రమే ఆధారపడ్డారని అఫిడవిట్లో కేటీఆర్ పేర్కొన్నారని, గత ఏడాది జులైలో మేజర్ అయిన హిమాన్షు తనపై ఆధారపడలేదని తెలిపారు. అయితే సిద్దిపేట జిల్లా మార్కెట్ మండలం వెంకటాపూర్లో 4 ఎకరాల ఎర్రవల్లిలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసేందుకు హిమాన్షు వరుసగా 10.50 లక్షలు, 88.15 లక్షలు చెల్లించాడని, గత ఏడాదే మేజర్ అయిన అతడికి కేటీఆర్ ఆర్థిక సాయం లేకుండా అంత డబ్బు ఎలా వస్తుందని పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.